ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి యుద్ధ భూమిలో గుర్రపు స్వారీ ఎలా చెయ్యాలో శిక్షణ ఇస్తున్నాడు. అడవిలో ద్రోణాచార్యుడు గుర్రము అర్జునుడు గుర్రము ఒకవైపు పరిగెడుతున్నాయి. ద్రోణాచార్యుడు అర్జునుడితో, అర్జున, నువ్వు ఇన్ని రోజులు నిలకడగా ఉండే వస్తువులపైన బాణం వేయడం నేర్చుకున్నావు. నీ కుడి వైపున దూరంగా పరిగెడుతున్న అడవి పందికి బాణం వదులు అర్జున. అర్జునుడు అడవి పందికి బాణం గురిపెట్టే లోపే ఆ అడవి పందికి 10 బాణాలు గుచ్చుకున్నాయి. అర్జునుడు, పాండవులు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడితో సహా అందరూ షాక్ అయి అలానే చూస్తున్నారు. అడవి పంది అరుస్తుంటే ఇంకో బాణం వచ్చి అడవి పంది నోటి లోపలికి గుచ్చుకుంటుంది. కౌరవులు పాండవులు అంతా గుమ్ముగూడి బాణం ఎటువైపు వచ్చిందో అటువైపు బయలుదేరుతారు. అక్కడ కండలు తిరిగిన శరీరం, నడుముకు పులి చర్మం కట్టుకొని చేతిలో బాణం పట్టుకొని నిలుచున్నాడు. ఆయనే ఏకలవ్యుడు. ఒకేసారి 106 మంది ఏకలవ్యుడు చుట్టూ గుమ్మిగూడగానే ఏకలవ్యుడు అందరికి బాణంతో గురి పెడతాడు. ధర్మరాజు, నువ్వు ఎవరు అని ప్రశ్నించే లోపే దుర్యోధనుడు, మీ గురువు ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏకలవ్యుడు, మా గురువు ద్రోణాచార్యుడు. గుంపులో ఉన్న ద్రోణాచార్యుడు బయటకొచ్చి, నేనా నీ గురువుని? ద్రోణాచార్యుని చూసిన ఏకలవ్యుడు వెంటనే స్పీడ్ గా వచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ పైన పడిపోతాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి ఏం చెప్తాడు అంటే, గురువు గారు మీ దగ్గరికి వచ్చి నేను అడిగా నాకు విలువిద్య నేర్పియమని. ఇప్పుడు మీరు ఇచ్చిన సమాధానం మాకు కొన్ని కట్టుబాట్లుంటాయి నాయనా. రాజుకు విలువిద్య నేర్పిస్తున్నప్పుడు పక్క వాళ్లకు నేర్పియకూడదు. ఎందుకంటే రాజ్యంలో ఉన్న సీక్రెట్లు మేము బయట పెడతామేమో అని పక్క వాళ్లకు నేర్పియకూడదని రాజులు ముందే కండిషన్ పెడతారు నాయన. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడితో జరిగిన సంఘటన గురించి ఏకలవ్యుడు చెప్తాడు. తర్వాత ఏకలవ్యుడు ద్రోణాచార్యుని తీసుకొని తన గూడెంలోకి బయలుదేరతాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఇంటికి తీసుకెళ్లి మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ద్రోణాచార్యునికి చూపిస్తాడు. ద్రోణాచార్యుడు ఒకవైపు బాధగా ఒకవైపు గర్వంగా ఉన్నాడు. ద్రోణాచార్యుడికి బాధ ఎందుకు అంటే, అర్జునుడిని గొప్ప విలుకారుడిని చేస్తా అని ద్రోణాచార్యుడు అర్జునుడికి మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోలేకపోతానేమో అని ద్రోణాచార్యుడు బాధపడుతున్నాడు. అయితే దుర్యోధనుడు ఏకలవ్యుడు దగ్గరికి వెళ్లి, మిత్రమా, నీలాంటి విలుకారుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. దుర్యోధనుడు ఏకలవ్యుడితో, మిత్రమా, నా 100 మంది తమ్ముళ్ళు నీకు మిత్రులు, నువ్వు నా ప్రాణ స్నేహితుడు, నీకు ఏం కావాలో చెప్పు అని దుర్యోధనుడు రాజకీయాలు మొదలు పెట్టాడు. ద్రోణాచార్యునికి దుర్యోధనుని ఉద్దేశము అర్థమయ్యి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా? ఏకలవ్యుడు, నీ కోసం ఏమైనా చేస్తా గురువు గారు. ద్రోణాచార్యుడు బాధపడుతూ, గురు దక్షిణగా నీ కుడి చేతి బొటన వేలు ఇవ్వగలవా? ఏకలవ్యుడు ఒక్క క్షణం ఆలోచించకుండా కత్తి తీసుకొని కుడి బొటన వేలు కోసి ద్రోణాచార్యుడికి ఇస్తాడు. దుర్యోధనుడి ఫేస్ నిండా రక్తం ఉంటుంది. దుర్యోధనుడు తన ఫేసును తుడుచుకుంటూ, ఉన్న ఒక్క అవకాశం పోగొట్టుకున్నానే అని బాధపడతాడు. మిగతా కౌరవులు పాండవులు అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.